హాయ్ అండి, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను మీ వహీదా. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. ఈరోజు మీ అందరికీ టేస్టీగా టమాటా పప్పు నేను ఎలా తయారు చేస్తానో, అది కూడా సింపుల్గా చాలా తక్కువ టైంలో మనం పెళ్ళిళ్ళకి రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు, హోటల్స్లో ఎప్పుడైనా మనం కర్రీ చేసుకున్నప్పుడు తెచ్చుకున్నా మనకి భలే ఉందే టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది కదా. అదే టేస్ట్తో మీకు ఈరోజు అంతకన్నా మరింత రుచిని పెంచే కొన్ని టిప్స్తో మీకు ఈ టమాటా పప్పు నేను ఎలా తయారు చేస్తానో వీడియోలో చూపించేస్తాను. మరి ఇంకా లేట్ చేయకుండా మనం ఈరోజు ఈ టమాటా పప్పుని స్టార్ట్ చేసేద్దామా. ముందుగా ఒక కుక్కర్ బౌల్ తీసుకొని నేను ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ కందిపప్పుని ఇందులో వేసేసుకొని శుభ్రంగా కడిగేసి ఆ తర్వాత మిగతావి యాడ్ చేసుకున్నాము. ఇలా శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఇందులో మనం చేస్తుంది టమాటా పప్పు కదా, ఒక 3 పెద్ద టమాటాలని ఇందులో వేసేసుకోండి. అలాగే ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి తీసుకోండి. ఈ పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా యాడ్ చేసేసాము. ఇప్పుడు కొత్తిమీర, ఒక గుప్పెడు కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకోండి. మనకి రెస్టారెంట్లో లేదా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు తినిన టేస్ట్ రావాలంటే ఇలా చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా అంతకన్నా టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ చింతపండు ఒక 2 రెబ్బలు తీసుకోండి, ఎక్కువ అవసరం లేదు, మనం టమాటా పప్పు కదా చేస్తుంది. ఆల్రెడీ టమాటా పులుపు ఉంటుంది, ఇంకా సరిపోతుంది. మరీ ఎక్కువ వేసుకున్నారనుకో మరీ పుల్లగా అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఇందులో ఒక 4 వెల్లుల్లి రెబ్బలు డైరెక్ట్గా ఇలా వేసేసుకోండి. ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా ఇందులో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. కారం, పచ్చికారం వేస్తున్నాను నేను 1.5 టేబుల్ స్పూన్స్ వేస్తున్నా. ఎందుకంటే మనం పచ్చిమిర్చి ఆల్రెడీ ఒక 3 పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అందుకని కారం చూసి వేసుకోండి. మనం తీసుకున్న ఒక గ్లాస్ కందిపప్పుకి కరెక్ట్గా సరిపోతుంది. చాలామంది పెళ్ళిళ్ళల్లో చేసుకున్నట్టు రావట్లేదు అనుకుంటారు. ఎందుకంటే కందిపప్పు ఎక్కువ తీసుకుంటే పప్పు శుద్ధగా అయిపోతుంది, కానీ మనకి పలుచగా ఆ టేస్ట్ రాదు. పప్పు తక్కువ వేసుకొని టమాటాలని ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేను ఒక గ్లాస్ పప్పుకి 3 టమాటాలు వేసాను. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసి ఒక 1/2 గ్లాస్ వేసుకోండి, సరిపోతుంది. మనకి కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసింది. చూడండి ఒకసారి, చక్కగా పప్పు అంతా మెత్తగా ఉడికిపోయింది కదా. మరీ ఎక్కువగా ఉడికించుకోకుండా ఇలా మనకి బద్దలుగా ఉంటేనే పప్పు టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం మెదుపుకొని తాలింపు వేసుకున్నాము. ఉప్పు తగినంత చూసి వేసుకొని మెదుపుకోండి. నేను ఒక స్పూను ఉప్పు వేసాను. గరిటెతోనే చక్కగా మెదిగిపోతుంది. మీరు పప్పు పూర్తితో ఏం మెదపాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు మరీ మెత్తగా మెదిపితే మనకి హోటల్ స్టైల్లో పప్పు ఫ్లేవర్ రాదు, ఆ టేస్ట్ ఉండదు. ఇలా కుదిరినంత వరకు గరిటెతోనే మెదుపుకోండి చక్కగా. మనకి అలా బద్దలుగా తెలుస్తుంది కదా పప్పు. చూసారా, పలుచగా ఉంది కదా. ఇప్పుడు ఇది మెదిపిన తర్వాత తాలింపు వేసేటప్పుడు మనకి కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. పొయ్యి మీద ఇంకొక గిన్నె పెట్టేసి తాలింపు వేసేసుకున్నాము. తాలింపు వేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకుందాము. చాలామంది తాలింపు వేసి ఆ తాలింపుని పప్పులో తిరగబెడతారు కదా, అలా కాకుండా పప్పుని ఈ తాలింపులో వేసేస్తే మనకి 1 డే అంతా బయట ఉన్నా కూడా మార్నింగ్కి స్మెల్ ఏమీ రాదు, టేస్ట్గానే అలాగే ఉంటుంది. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ 4 వెల్లుల్లి రెబ్బలు పప్పులో ఉడికించినప్పుడు వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక 4 వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం దంచి వాటిని కూడా ఇందులో వేసేసుకోండి. ఆయిల్లో మంచి స్మెల్ వస్తుంది పప్పు. అలాగే తాలింపు దినుసులు జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాము. అలాగే ఒక 2 ఎండుమిర్చి. ఇప్పుడు మనకి పప్పు మంచి స్మెల్ రావాలంటే నేను వేసే ఈ చిట్కాని మీరు కూడా ఫాలో అయిపోండి. ధనియాలు పచ్చివే తీసుకోండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ చాలు. వీటిని కొంచెం చూసారు కదా ఇలా క్రష్ చేసేసి వీటిని కూడా ఈ ఆయిల్లో వేసేసుకోండి. మీకు పప్పు మంచి స్మెల్ వస్తుంది. అది కొంచెం కరివేపాకు, ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసేసుకోండి.
అన్నీ మనకి ఫ్రై అయిపోయినాయి, చూసారు కదా. ధనియాలు కొంచెం అలా వేసుకుంటే తాలింపు మంచి స్మెల్ వస్తుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రెగ్యులర్గా మీరు చేసుకునే పప్పుకి ఈ టమాటా పప్పుకి ఉట్టిగా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం పప్పుని వేసేసుకుందాము. మెదిపి పక్కన పెట్టుకున్నాం కదా కుక్కర్లో, దాన్ని కూడా యాడ్ చేసేసుకుందాము. కుక్కర్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, మీకు ఎంత పలుచగా కావాలనుకుంటే అన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకొని, చూసారా ఇది మనకి ఒక్క ఉడుకు ఈ తాలింపులో ఉడికితే 1 డే ఉన్నా కూడా పప్పు బయట ఏమాత్రం స్మెల్ రాదు, చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని ఒక్క మామిడికాయ పచ్చడి ముక్క వేసుకొని నెయ్యి వేసుకొని తినండి, చాలు, కడుపు నిండిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటా పప్పు. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా? చాలా సింపుల్గా ఉంది కదా. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అరే ఎంత బాగుంది, మనం కూడా ట్రై చేద్దాం అనిపించింది కదా. చాలాసార్లు ఇది ఈజీగా అనుకుంటాము, కానీ ఏదో చిన్న పొరపాటు వల్ల టేస్ట్ మారిపోతుంది కదా. ఈసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా మీ అందరికీ టమాటా పప్పు చాలా బాగా నచ్చింది. మరి మీ అందరికీ ఈ వీడియో నచ్చిందా? మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.